గుంటూరుకి సంబంధించి గుంటూరు లోక్సభ లేదంటే గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ విజన్ ఏంటి? సో డెఫినెట్గా ఇందులో మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వన్ మేజర్ 3 మెయిన్ థీమ్స్ ఏంటంటే, నేను ఎక్కడ ఎక్కువ వాల్యూ క్రియేట్ చేయగలను అంటే, నాకు ఎన్ఆర్ఐ అనేది కొంతమంది డిసడ్వాంటేజ్ అనుకున్నా కానీ ఎక్కువ మంది నాకు అడ్వాంటేజ్. మీకు అడ్వాంటేజ్ ఒకటి, ఎక్కువ మంది జనానికి కూడా ఏంటంటే మీరు ఏదో 100% అవకాశాలు కల్పిస్తారు అంతే కదా. ఇప్పుడు మనకు ఆంటర్‌ప్రెన్యూర్ కాబట్టి నేను ఆంటర్‌ప్రెన్యూర్ని, మన తెలుగు వారందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటి, వచ్చి ఇక్కడ ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే ఒక భయం. ఎమ్మెల్యే ఎంత అడుగుతాడో, ఎంపీ ఎంత అడుగుతాడో, కార్పొరేటర్ ఎంత అడుగుతాడో, అసలు పర్మిషన్లు వస్తాయా, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఒక భరోసా ఇచ్చి నేనున్నాను మీకు అంటే డెఫినెట్గా పెట్టుబడులు వస్తాయి. సో అంత ఈజీ అని నేను చెప్పను, కష్టమైన పని. బట్ ఇప్పుడు ఈ రోజున మీరు చూస్తే అసలు వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడి తెచ్చేవాడే లేడు కదా. తెచ్చేవారు లేరు. ఎవరన్నా ఇంట్రెస్ట్ కొద్దీ సొంత రాష్ట్రం వచ్చినా కానీ వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టి తరిమేస్తున్నారు. ఇప్పుడు జయదేవ్ గారి ఎగ్జాంపుల్ తోటి ఎవరు వచ్చే పరిస్థితి లేదు. సో డిఫికల్ట్ అయినా కూడా ఓవర్ ఏ పీరియడ్ వాళ్ళందరికీ మేము కాన్ఫిడెన్స్ ఇచ్చి డెఫినెట్గా అట్లీస్ట్ 1 lakh జాబ్స్ అనేది ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో టోటల్గా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ 20 lakh ఎంప్లాయ్మెంట్ అనేది టార్గెట్. అట్లీస్ట్ మా పార్లమెంట్ సెగ్మెంట్లో 1 lakh అనేది మా టార్గెట్. ఓకే, అది ఒకటి. రెండోది, ఇప్పుడు మేము నేను ఎడ్యుకేషన్ నుంచి వచ్చాను కాబట్టి ఎడ్యుకేషన్ ఈజ్ ద అల్టిమేట్ థింగ్ ఫర్ మీ అండ్ ఫర్ ఎనీబడి. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండే స్కూల్స్, టీచర్ ట్రైనింగ్, ఫండ్స్ లేకపోయినా నా సొంత డబ్బులతో పెట్టైనా నేను చేయదలుచుకున్నాను. 2, అలానే స్పెషాలిటీ హాస్పిటల్స్. గుంటూరులో స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు మీకు. మెటర్నిటీ కానీ, చిన్నపిల్లల హాస్పిటల్ కానీ, ఇట్లా జనరల్ హాస్పిటల్కే వెళ్తూ ఉంటారు. జనరల్ హాస్పిటల్కి వెళ్తారు, వాళ్ళ అదృష్టం బాగుంటే బతుకుతారు, ఆ రోజు వాళ్ళ టైం బాగాలేకపోతే చనిపోతారు. ఎక్కడికైనా వెళ్ళాలంటే విజయవాడ లేకపోతే ఇంకెక్కడికో హైదరాబాద్ వెళ్ళాల్సింది. సో గుంటూరు పార్లమెంట్లో దగ్గరలో ఏం చేయగలం? చాలామంది డాక్టర్స్ ఇక్కడ నుంచి యూఎస్ వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కాకపోతే ఎప్పుడైనా సరే ఎంతమంది మనుషులు ఉన్నా ఆల్వేస్ యూ నీడ్ ఏ లీడర్. ఒక లీడర్ అనేవాడు ఉన్నప్పుడు మాత్రమే అందరూ ఏకమవుతారు. రైట్ లీడర్ ఉన్నప్పుడు. నాకు ఆ సామర్థ్యం ఉంది అని నేను అనుకుంటున్నాను. Like, share and subscribe to Rajaniti channel.